సో ఇది ఒక 2-3 పార్ట్స్గా కూడా ఉండొచ్చు. దయచేసి పూర్తిగా వినడానికి ట్రై చేయండి. దీంట్లో చాలా క్రూషియల్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీకు తెలుసు ఆల్రెడీ ఒక న్యూస్ 1600 బిలియన్ పాస్వర్డ్స్ మ్యాసివ్ డేటా బ్రీచ్ జరిగిందని చెప్పేసి, అందులో గూగుల్, ఎక్స్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, అమెజాన్ ఇట్లాంటి పెద్ద పెద్ద అకౌంట్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఈవెన్ చిన్న చిన్న అకౌంట్స్ మనకు ఉంటాయి కదా, వారంటీ రిజిస్ట్రేషన్ కోసం చేస్తాం కదా, సో అటువంటి పాస్వర్డ్స్ కూడా డేటా బ్రీచ్ అయితే జరిగిందనమాట. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఒక 2-3 వారాల ముందు జూన్ 7వ తేదీ రాత్రి, అంటే ఇది ఇలా చెప్పకూడదు. సో నాకు ఫస్ట్ కొన్ని రోజుల ముందు నా ఇన్స్టాగ్రామ్ నుంచి ఒక పోస్ట్ పడినట్లుగా నాకు మెసేజ్ అయితే వచ్చింది. నా ఫ్రెండ్ చేశారు. ఏంటని చెప్పి చెక్ చేస్తే, క్రిప్టో కరెన్సీని నేను ఎంకరేజ్ చేస్తున్నట్టుగా ఎలాన్ మస్క్ ఏదో ట్వీట్ చేసినట్టుగా దాన్ని నేను పెట్టినట్టుగా నాకు స్టోరీలోనూ కనిపించింది, పోస్ట్లోనూ కనిపించింది. నాకు అర్థం కాలేదు ఒక్క సెకండ్. నేను అలాంటివి చేయను. అలాంటిది నా అకౌంట్ నుంచి వచ్చేసరికి వెంటనే నేను ఆ పోస్టులు డిలీట్ చేసేసి పాస్వర్డ్ అయితే చేంజ్ చేయడం జరిగింది. ఆ తర్వాత ఒకరోజు ఎక్స్, ఒకరోజు జీమెయిల్, ఒకరోజు ఫేస్బుక్, సో ఇట్లాగా పాస్వర్డ్స్ కాంప్రమైజ్ అయ్యాయి, మీరు చేంజ్ చేసుకుంటే మంచిదని చెప్పేసి నాకు నోటిఫికేషన్స్ రావడము. ఇన్స్టాగ్రామ్ అయితే 1-2 సార్లు రుమేనియా లాంటి ప్రాంతాల్లో లాగిన్ అటెంప్ట్ జరిగినట్లుగా నాకు నోటిఫికేషన్స్ రావడం జరిగింది. సో నేను పాస్వర్డ్స్ మార్చాను. ఆల్రెడీ నాకు 2 స్టెప్ అథెంటికేషన్ ఉన్నా కూడా దాన్ని అథెంటికేటర్ అదే ఉంటాయి కదా కొన్ని పాస్ కీస్ కావచ్చు, అంటే దేనికి తగ్గట్టుగా దాన్ని మార్చుకున్నాను. పాస్ కీస్ యూజ్ చేసుకున్నాను, తర్వాత యాప్స్ యూజ్ చేసుకున్నాను, అట్లాగా నేను మార్చేసుకున్నాను 2 స్టెప్ కింద. సో ఇన్ని జరిగిన తర్వాత ఒకరోజు జూన్ 7వ తేదీ నైట్ నాకు కొంచెం వడదెబ్బ తగులుంది. 103 ఫీవర్ దాకా వచ్చింది. ఇంజెక్షన్ వేసుకొని నేను నిద్రపోతున్నాను. ఆ టైంలో నాకు నిద్రపోతున్నాను. సో ఈ టైం ఒక 2 నోటిఫికేషన్స్ వచ్చాయి. నేనేమనుకున్నానంటే, వాట్సాప్లో ఎవరైనా జనరల్ మెసేజ్ పెడుతుంటారు కదా, నా ఆరోగ్యం ఎట్లుంది అట్లా అని చెప్పేసి మెసేజ్ పెడుతుంటారు కదా, నేను ఆ ఉద్దేశంతో జస్ట్ నోటిఫికేషన్ చెక్ చేస్తే 2 ట్రాన్సాక్షన్స్ జరిగినట్లు వచ్చింది. ఒక ట్రాన్సాక్షన్ వచ్చి యాదగిరి అనే అతనికి తెలంగాణలో ఎలక్ట్రిసిటీ బిల్ పేమెంట్ 10,400 చిల్లర కట్టినట్టుగా, తర్వాత మహారాష్ట్ర నెంబర్ ప్లేట్ ఉండే ఆ వెహికల్కి కార్ ఆర్ టెంపో సంథింగ్ టాటా రిలేటెడ్ అది. సో దానికి నేను 6,400 రూపాయలు ఫాస్టాగ్ రీఛార్జ్ చేసినట్టుగా నాకు ట్రాన్సాక్షన్స్ అయితే రావడం జరిగింది. నాకు టెన్షన్ వేసింది. అమెజాన్ అకౌంట్ అయితే హ్యాక్ అయిందని అర్థమైంది. అందులో కూడా కార్డ్స్ కాకుండా పే లేటర్ ఉంటుంది కదా, పే లేటర్లో నాకు 17,000 రూపాయల బ్యాలెన్స్ ఉంటే 16,800 చిల్లర, అంటే 76 రూపాయలు మిగిల్చి 16,800 చిల్లర ట్రాన్సాక్షన్స్కి వాడేశారు. సో ఒకవేళ ఇది ఈ పార్ట్లో కాకపోతే